డి అంటే డి, కొండాతో డి. కొండా దంపతులతో తాడో పేడో తేల్చుకుంటామన్న వరంగల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. కొండా కపుల్స్ పై నిన్న మీనాక్షి నటరాజన్ కి కంప్లైంట్ చేసిన లీడర్స్ ఇవాళ టీపీసీసీ చీఫ్ కి ఫిర్యాదు చేశారు. తమ మనోభావాల్ని దెబ్బతీస్తున్న కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండా దంపతులపై యుద్ధం ప్రకటించారు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్రా సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ. వరంగల్ కాంగ్రెస్ లో ఉంటే కొండా సురేఖ, కొండా మురళి అయినా ఉండాలి, లేదా తామైనా ఉండాలి అంటున్నారు. గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మంత్రి కొండా సురేఖ, కొండా మురళిపై ఫిర్యాదు చేశారు. కొండా మురళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆయన్ను అదుపులో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసిన వరంగల్ కాంగ్రెస్ నేతలు సురేఖ, మురళి వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణ పనుల శంకుస్థాపనకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కొండా మురళిపై సెటైర్లు వేశారు. అనవసరమైన మాటలు మాట్లాడొద్దన్నారు ఆయన. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరైనా కానీ అని దీంతో రాజకీయాలకు సంబంధం లేకుండా రావాలి, కలిసి ఉండాలి, కలిసి పనిచేసుకోవాలి తప్ప ఆవేశాలకు వచ్చిరాని మాటలు రోడ్డు మీద మాట్లాడుకొని వాటికి లోనయ్యి ఏం గట్టు పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు, దేనికి లేదు, ఏం లేదు. మున్నూరు కాపు సంఘం భవన శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు కొండా మురళి. వరంగల్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం నాయకులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు కొండా దంపతులపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.